తెలుసు, ఎందుకంటే ఆయన అదాని కాలు పట్టుకున్నాడు, మాకు కూడా తెలుసు. అది ఐటీసీ కోహినూర్ హోటల్లో అదాని కాలు పట్టుకొని కడుపులో తల పెట్టుకొని మాట్లాడుకొని, ఇంకా చెప్పమంటావా డీటెయిల్? 4 గంటల పాటు రేవంత్ రెడ్డి గారి ఇంట్లో కరణ్ అదాని అనే గౌతమ్ అదాని కొడుకుతో భోజనం చేసి 4 గంటల సమావేశాలు జరిగినాయి. ఎందుకు? వీళ్ళు ఎంత దృఢమైన సంబంధాలనే అంటే వీళ్ళకి లోపల చూడండి మీరు. నేను అనేది ఇదే రేవంత్ రెడ్డి కదా, డబుల్ ఇంజన్ అని మాట్లాడిండు. ఒక ఇంజన్ అదాని, ఒక ఇంజన్ ప్రధాని అని మాట్లాడిండు. ప్రధాని కోసమేమో దామగుండంలో అప్పచెప్పిండు, అదాని కోసమేమో రామన్నపేట అప్పచెప్పిండు, మధ్యలో మూసి మెగా కృష్ణారెడ్డికి. కుల్లా చెప్తున్నా, రాసుకో ఇది, రేపు చూడు ఏమవుతుందో, వర్క్ ఏమవుతుందో, మరి దీని మీద చర్య ఉంటుందా లేదా, అసలు ఈ దేశంలో ఎవడన్నా బతుకున్నాడా, ఇంకా ఏజెన్సీలు తెలియదు మాకు కూడా. ఈడీలు ఐటీలు కేవలం వీళ్ళని కాపాడనికే ఉన్నాయా చూడాలి ఇవన్నీ కూడా. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళకి అంత షోకుండా ఎందుకు చెప్పాలి? ఈడీ చచ్చిపోయిందా? ఈడీలో ఉన్న వాళ్ళకి నోరు లేదా? లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నోరు వస్తలేదా? మిగతా వాళ్ళ మీద కుక్కలా కొరడానికి నోరు ఉంటుంది. ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతుంది? డీజీపీ లెక్క, పోలీసు లెక్క ఎవడా అయినా నాకు అర్థం కాదు. గొట్టంగాడు ఈయన అట్లా కాదు, ఈయన పెద్ద హోంమంత్రి ముఖ్యమంత్రి అన్నాడు. ఇంకోటి నాకు తెలియదు, ఒక మంత్రి చెప్తాడా? నాకు అర్థం కాదు ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతారని. అలా ఆయనేం మంత్రి, అదేం సర్కస్ అది. అందుకే నేనేమంటున్నా అంటే ఈ గొట్టంగాలకు భయపట్టుడు లేడు. పక్కాగా వీళ్ళ అక్రమ సంబంధం. ఈయన పోయి కోహినూర్ హోటల్లో కాలు పట్టుకున్నది, తర్వాత ఏమేమి ఇంకా చెప్పమంటావా? ఒకటే రోజు మొత్తం అన్ని పటాకులు కాలమంటే చెప్తా. ఇంకా ఏమేమి జరగబోతుందో కూడా చెప్తాను. రాయదుర్గంలో 84 ఎకరాలు, IVRCL కంపెనీ వివరాలు, ఒక్కొక్కటిగా వీళ్ళ బట్టలన్నీ నిప్పి నగ్నంగా నిలబెట్టే బాధ్యత మా పార్టీ. అవన్నీ కూడా చెప్తాయి. అన్ని పటాకులు ఒకరోజు కలిస్తే మీకు కూడా దీపావళి అయిపోతుంది ఒకటే రోజు. థ్యాంక్ యూ. ముందు తెలుసు, ఎందుకంటే ఆయన అదాని కాలు పట్టుకున్నాడు, మాకు కూడా తెలుసు. అది ఐటీసీ కోహినూర్ హోటల్లో అదాని కాలు పట్టుకొని కడుపులో తల పెట్టుకొని మాట్లాడుకొని, ఇంకా చెప్పమంటావా డీటెయిల్? 4 గంటల పాటు రేవంత్ రెడ్డి గారి ఇంట్లో కరణ్ అదాని అనే గౌతమ్ అదాని కొడుకుతో భోజనం చేసి 4 గంటల సమావేశాలు జరిగినాయి. ఎందుకు? వీళ్ళు ఎంత దృఢమైన సంబంధాలనే అంటే వీళ్ళకి లోపల చూడండి మీరు. నేను అనేది ఇదే రేవంత్ రెడ్డి కదా, డబుల్ ఇంజన్ అని మాట్లాడిండు. ఒక ఇంజన్ అదాని, ఒక ఇంజన్ ప్రధాని అని మాట్లాడిండు. ప్రధాని కోసమేమో దామగుండంలో అప్పచెప్పిండు, అదాని కోసమేమో రామన్నపేట అప్పచెప్పిండు, మధ్యలో మూసి మెగా కృష్ణారెడ్డికి. కుల్లా చెప్తున్నా, రాసుకో ఇది, రేపు చూడు ఏమవుతుందో, వర్క్ ఏమవుతుందో, మరి దీని మీద చర్య ఉంటుందా లేదా, అసలు ఈ దేశంలో ఎవడన్నా బతుకున్నాడా, ఇంకా ఏజెన్సీలు తెలియదు మాకు కూడా. ఈడీలు ఐటీలు కేవలం వీళ్ళని కాపాడనికే ఉన్నాయా చూడాలి ఇవన్నీ కూడా. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళకి అంత షోకుండా ఎందుకు చెప్పాలి? ఈడీ చచ్చిపోయిందా? ఈడీలో ఉన్న వాళ్ళకి నోరు లేదా? లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నోరు వస్తలేదా? మిగతా వాళ్ళ మీద కుక్కలా కొరడానికి నోరు ఉంటుంది. ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతుంది? డీజీపీ లెక్క, పోలీసు లెక్క ఎవడా అయినా నాకు అర్థం కాదు. గొట్టంగాడు ఈయన అట్లా కాదు, ఈయన పెద్ద హోంమంత్రి ముఖ్యమంత్రి అన్నాడు. ఇంకోటి నాకు తెలియదు, ఒక మంత్రి చెప్తాడా? నాకు అర్థం కాదు ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతారని. అలా ఆయనేం మంత్రి, అదేం సర్కస్ అది. అందుకే నేనేమంటున్నా అంటే ఈ గొట్టంగాలకు భయపట్టుడు లేడు. పక్కాగా వీళ్ళ అక్రమ సంబంధం. ఈయన పోయి కోహినూర్ హోటల్లో కాలు పట్టుకున్నది, తర్వాత ఏమేమి ఇంకా చెప్పమంటావా? ఒకటే రోజు మొత్తం అన్ని పటాకులు కాలమంటే చెప్తా. ఇంకా ఏమేమి జరగబోతుందో కూడా చెప్తాను. రాయదుర్గంలో 84 ఎకరాలు, IVRCL కంపెనీ వివరాలు, ఒక్కొక్కటిగా వీళ్ళ బట్టలన్నీ నిప్పి నగ్నంగా నిలబెట్టే బాధ్యత మా పార్టీ. అవన్నీ కూడా చెప్తాయి. అన్ని పటాకులు ఒకరోజు కలిస్తే మీకు కూడా దీపావళి అయిపోతుంది ఒకటే రోజు. థ్యాంక్ యూ. ముందు